ఎంపీలు ఉన్నప్పుడు కూడా నేను ప్రజలైనా జాయింట్ యాక్షన్ కమిటీ అయినా ఎవరైనా కూడా ఒకటే చెప్పాలన్నప్పుడు ఇప్పుడు 175 మంది అనేది అసెంబ్లీలో ఉన్నప్పుడు అదేవిధంగా 25 మంది పార్లమెంట్లో ఉన్నారు సభ్యులు. 175 మంది అసెంబ్లీలో ఉన్న సభ్యులు తీర్మానాన్ని అంటే రెజల్యూషన్ని దీన్ని మూవ్ చేయగలిగారు. వచ్చిన తర్వాత వాడు ఓటు వ్యతిరేకంగా వేసినా కూడా ఆ బిల్లు అనేది పార్లమెంట్లో తీసుకొచ్చే అధికారం అనేది అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా ప్రాముఖ్యంగా 25 మంది పార్లమెంట్ సభ్యులే ఓటు వ్యతిరేకంగా వేసేదాని కొరకు వీలున్నది ఉన్నప్పుడు కూడా ఈ ఓటు అనేది ఇక్కడ నుంచే మా విన్నపం కూడా అందరూ వెళ్ళాలి ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి అయినా జాయింట్ యాక్షన్ కమిటీ అయినా ఎవరైనా అన్ని సంఘాల వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణకి వ్యతిరేకంగా ఓటు వేయాలనేది సేమ్ అక్కడ కూడా పార్లమెంట్లో కూడా అందరూ 25 మంది కూడా ఓటు వేయాలని అంటే ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరు మంత్రులు కూడా వేసేదానికి కూడా రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఉన్నప్పుడు ఇక్కడ రాజీనామాలు చేసే రమ్మంటున్నారు. నేను చెప్పేది ఏం చెప్తున్నాను, నా మనవి కూడా అందరికీ జాయింట్ యాక్షన్ కమిటీ వారికైనా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అసెంబ్లీకి సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న 175 మందిని కూడా అంటే కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు వాళ్ళందరినీ వేయమని అంటున్నారు. అదేవిధంగా మాకు ఆదేశాలు ఇవ్వాలి. మీరు 20 మంది అన్నప్పుడు అప్పుడు చూద్దాం, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏదైనా కూడా వేస్తారా లేదా అనేది కూడా. అంటే ఇంకొక డౌట్ మీరు మిత్రులు చెప్తూ ఉన్నారు, మీరు 25 మంది వేసినంత మాత్రాన బిల్లు ఆగుతుందా అని. మీకే చూడండి ఉన్నప్పుడు కూడా సమాజ్వాదీ పార్టీ అనేది ఉంది, 22 మంది సభ్యులు ఉన్నారు. వారు ఉత్తరప్రదేశ్లో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఉన్నప్పుడు కూడా. అదేవిధంగా జనతాదళ్ యూ అనే వాళ్ళు కూడా అన్అఫిషియల్ సపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఉంది కాబట్టి 20 మంది ఉన్నారు. శరద్ యాదవ్ గారు అయితే ఏం చెప్పారనేది మీ మీడియాలోనే వచ్చింది ఉన్నప్పుడు కూడా మేము కూడా విభజనకి వ్యతిరేకిస్తున్నాము ఈ పద్ధతులు అనేది వస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే బీజేపీ వాడు కూడా ఇప్పుడు ఏం మారుస్తున్నారు అనేదానికి టీడీపీ వాళ్ళతో కూడా కొంత వారితో సంప్రదింపులు అనేది కూడా జరుపుతున్నందువల్ల తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ వాళ్ళు కూడా మేము ఈ బిల్లుకి మేము తెలంగాణ బిల్లుకి ఓటు వేస్తామంటున్నాం. అప్పుడు చూసినప్పుడు దాని సమీకరణలో ఏ విధంగా వస్తుందో చూడండి. ఇవన్నీ మనం ముందే ఆలోచించకుండా రేపు ప్రయత్నం మేము 25 మంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 18 మంది ఉన్నప్పుడు మా ప్రయత్నం మేము నిరసనలు తెలుపుతాం. పార్లమెంట్లో కూడా మేము దానికి ఓటు పార్లమెంటు తెలంగాణలో బిల్లుకి ఓటు కూడా వ్యతిరేకంగా వేస్తామని ప్రచారం చేస్తాం. కాబట్టి అక్కడ పరిణామాల్లో అక్కడ జరిగే పరిణామాలు అంటే చిన్న చిన్న పార్టీలు వాళ్ళందరూ కూడా కలుపుకొని ప్రయత్నం చేసేదానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని ఇవాళే మనం బంధించుకొని ఈ రాజీనామాలు ఆమోదింప చేసుకొని వచ్చి ఎవరెవరి నియోజకవర్గ ప్రాంతాల్లో ఉంటే అది మేళ ఇది మేళ అనేది ఆలోచించమని చెప్పేదాని కొరకే సమావేశం. మీ 25 మంది మీరు లెక్కలు చెబుతున్నారు కానీ అటు బీజేపీ వాళ్ళు రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కలిసి బిల్లును ఆమోదించి చేసిన తర్వాత ఖచ్చితంగా తెలిసిపోతున్నారు ఏది ప్రకటిస్తుంది. అంటే మీరు మెజారిటీ కాంగ్రెస్ సభ్యులు అధిష్టానం చెప్పినట్టు విని బిల్లును ఆమోదం ముద్ర వేసే దిశగానే పోతున్నారు. కాబట్టి బిల్లు ఖచ్చితంగా అక్కడ ఆమోదం అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. దీనివల్ల మీ నిరసన వల్ల ఉపయోగం ఏముంది అక్కడ ఇవాళ గవర్నమెంట్ మైనారిటీలో పడేయచ్చు మీరందరూ. ఇప్పుడు ఇది మైనారిటీలో లేదు కదా, యూపీఏ గవర్నమెంట్ ఆల్రెడీ మైనారిటీలో ఉంది. అంటే గవర్నమెంట్ పోతుంది కదా, ఎట్టుపోతుంది అది చెప్పండి అంటున్నా. నేను అడిగేది డిబేట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫిగర్స్ చూడండి, నేనే లెక్క చెప్పాలంటే కూడా చెప్తా. ఈ సపోర్ట్ ఏదో బిల్లు తీసుకునే ఎంపీ సపోర్ట్ లేదు, ఆ గవర్నమెంట్కి సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం ఎందుకు సాధించలేకపోతున్నారు మరి? నో ఇప్పుడు బిల్లుకి మామూలుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం పడిపోతుంది, మేము 18 మంది రాజీనామా ఆమోదింప చేసుకుంటే అని అంటున్నారు. ఏది ఇప్పుడు మేము 18 మంది రాజీనామా చేసేసి ఇంకా బలమే ఉంది, మేము తిరిగి విజయవర్గాలకు రావటమే కదా. అది మేము ఇప్పుడు ఈరోజు చేయగలిగిన సాహసం అనేది ఇప్పుడు మే వరకు రిజైన్ చేసి రాగలుగుతాం, కానీ మేము నేరుగా వెళ్ళి మీరు కూడా విత్డ్రా చేయండి అని చెప్తే ఎవడన్నా మాట వింటారా? మాకు ఇప్పుడు ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్కి అయితే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు? సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, జనతాదళ్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి.
నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వం పడిపోకుండా ఉండేదానికి మాతో రారు వాళ్ళు. మాతో ఎందుకు వస్తారు వాళ్ళు? ప్రభుత్వం ఉండాలనుకునేవాళ్ళు. కానీ విభజన కొరకు ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ ఏంటంటే అంశం కూడా ఉండేదానికి. అవుట్ సైడ్ సపోర్ట్లో ఉన్నప్పుడు ఈ ఇష్యూకి మేమేందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాం అని వాళ్ళు చెప్తూ వస్తుంటారు ప్రతిసారి పార్లమెంట్లో. మనం ఇప్పుడు మద్దతు కూడగట్టుకునేదానికి మీరు ఇక్కడ రాజీనామాలు చేసి రండి అని అంటుంటే ఇంకా అక్కడ మేము మద్దతు ఇప్పుడు అక్కడ చేయలేదు. మేము ఇప్పుడు ఎందుకొరకు మీతో కూడా మాట్లాడటం అని ఒకటి స్పష్టంగా ఏపీ ఎన్జిఓలకు స్పష్టంగా ఒకటి కోరుతున్నారండి. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత మీ వాదన స్పష్టంగా ఏర్పడితే అక్కడ మెజార్టీ ఉంటుంది కాబట్టి అక్కడ సాధించుకోవచ్చు, అక్కడ ఓకే. కానీ ఎంపీ సీటు విషయంలో లోక్సభలో మాత్రం మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి వాళ్ళకన్నా స్ట్రెస్ పెట్టి మీరు బయటకు వచ్చి ఉద్యమంలో రమ్మని కోరుతున్నారు. అదేమి మీరు అబ్జెక్షన్ ఏంటంటే నేను చెప్పేదా మీకు, రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు వేసినా కూడా దానికి ఆ ఓటుకి అంటే అది విలువ లేదని చెప్పకూడదు, కానీ గౌరవం అది ఉండేది. ఎమ్మెల్యేలది పరిగణనలో తీసుకునేది లేదు. కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో అది విలువైన ఓటు, అది పరిగణనలో తీసుకునే ఓటు. మాకు మెజారిటీ అని అంటే మేము మెజారిటీ కొరకు ఉండేటప్పుడు ప్రయత్నం చేయాలా, లేకపోతే ఈరోజు అసలు మానుకునే మెజారిటీని వన్ సైడెడ్గా పార్లమెంట్లో బిల్ పెట్టుకున్నప్పుడు ఒక నిరసన లేదు, ఒక వ్యతిరేకత లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయాలి? అది కూడా ఎందుకు చేయాలి? అవసరం లేదు కదా. ఇప్పుడు అంటే 18 మందిలో చాలామంది ఒకే మాటలో ఉన్నారు. మీరు రాజీనామా చేసి రండి, రాజీనామా చేసి ఆమోదించుకొని రండి అని ఇక్కడ అంటున్నందువల్ల డివైడెడ్ కావాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇవాళ నేను పేపర్లో కూడా చూశాను, నేను జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఎమ్మెల్యేలందరూ తెలంగాణకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్తున్నారు. అది ఆ రీతిలో అక్కడ పార్లమెంట్లో ఏంటంటే అది పార్లమెంట్లో ఎంపీలు కూడా 25 మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు బిల్లు వచ్చినా కూడా ఓటు వేయాలని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది దానికి. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు పార్లమెంట్లో ఏంటంటే రాజీనామాలు ఆమోదింప చేసుకొని వచ్చి ఊళ్ళకి వచ్చేసినంత అది హాయి ప్రశాంతంగా ఎవరికైనా కూడా. ఇది కంటిన్యూస్ ఫైట్ జరుగుతూనే ఉండాలి. మేము ఇప్పుడు రాజీనామాలు అనేది లేనప్పుడు మాకు ఎప్పుడూ ప్రెషర్ ఉంటుంది. రాజీనామా ఇచ్చేసేసి అయిపోయిన తర్వాత మామూలుగా ఢిల్లీకి వెళ్ళేది కూడా తగ్గిపోద్ది. మా మాట వాణి అనేది వినిపించుకునే దాని కొరకు కూడా ఎవరు ఉండదు. ఇది సత్యం, ఇది జరుగుతుంది. ప్రతి ఒక్క ఎంపీలో కూడా ఇది జరుగుతుంది డిస్కషను. కానీ నేనేదో దయచేసి మీ అందరికి కూడా ఏంటంటే తెలుపుకుందాం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి మీటింగ్ కూడా పెట్టడం. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఇది తెలంగాణకి ఓటు అనేది వ్యతిరేకంగా ఓటు వేయాలనేది ఎంపీల్లో కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఇది క్లారిటీ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పండి. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను మోసం చేసింది. ఇంకా మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమైక్య నినాదం ఎత్తుకున్నారు. ఈ నిదానంతో 2014 ఎలక్షన్లో వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ ప్రజల్ని నయవంచన చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేసిందని నా అది మీకు క్లియర్ 2 నిమిషాలు అయిందా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు రాజకీయ సమీకరణలు అంటే బీజేపీ అనేది పూర్తిగా ఉన్నదని అంటున్నారు. మీరు గ్యారంటీగా చెప్పగలుగుతారా ఆ బిల్లు వచ్చినప్పుడు బీజేపీ ఏంటంటే దానికి సపోర్ట్ చేస్తుందని? రాజకీయ సమీకరణలు గుర్తుపెట్టుకోండి మీరు. రాజకీయ సమీకరణ రాకముందు అది మాట చెప్పింది బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ గారిని ప్రధాని అభ్యర్థిగా చేసిన తర్వాత మార్పు వస్తుందా లేదా చెప్పండి మీరే, మీకే అర్థమవుతుంది ఉండేటప్పుడు. అందువల్ల బీజేపీ అనేది తెలంగాణకి మేము ఇప్పుడు ఓటు వేయము అని అన్నారు అనుకోండి. అవకాశం మమ్మల్ని పోగొట్టుకునే దానికి మేము సీమాంధ్ర ప్రాంతంలో వాడికి ద్రోహం చేసేదాని కొరకు అవుతున్నామా లేదా? అవకాశం ఇప్పుడు రాజీనామాలు యాక్సెప్ట్ చేసి తిరిగి వచ్చినంతనే మళ్ళా వెళ్ళిరా మాకు ఉందనంటే ఏమన్నా ఇస్తారా? ఈ అవకాశాన్ని చేతులారా అంటే అందరూ కలిసి దీనికి న్యాయం అనేది చేసే దృష్టితోనే ఆలోచించమని చెప్తున్నాం. ఒక అవకాశం ఉన్నది. ఈరోజు రాజీనామాలు చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏమి మెడలు వంచి ఏమి సాధించేది లేదు, ప్రభుత్వం పడిపోయేది లేదనేది అందరికీ కూడా మీ ఢిల్లీలో ఉండే పాత్రికేయులు కూడా అర్థమవుతూ ఉంటుంది. మొత్తం అనలిస్ట్ ప్రతి పార్టీలో ఉండేవాళ్ళు కూడా అర్థమవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిసేది. ఈ ప్రభుత్వం మేము 18 మంది ఒకటేసారి మూకుముడిగా ఏంటంటే రాజీనామా చేసేస్తే పడిపోతుంది అనేది లేదు. లేనప్పుడు ఒక ప్రయత్నం
ఇది 2-3 మాసాలు ఉంటుంది. అంటే వస్తాయి బిల్లు క్యాబినెట్ నోట్ వచ్చినప్పుడు అసెంబ్లీలో ఈ బిల్లుకి ఏంటంటే దానిని వ్యతిరేకత అనేది కూడా వచ్చినప్పుడు అక్కడ రియాక్షన్, అసెంబ్లీలో ఒక వ్యతిరేకత అనేది వచ్చిన తర్వాత పార్లమెంట్లో కూడా కొంతమంది పార్టీలో కూడా మనసు మార్చుకోవచ్చు. ఇది ఇంకా మనం ఇప్పుడే కన్క్లూషన్కి వచ్చేదానికి రాజకీయాల్లో సమీకరణలు అనేది ఏ విధంగా ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయనేది నాకన్నా మీకు కూడా తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించే దాని కొరకు కొంత సమయం తీసుకోమని ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏమిటంటే మనం చేసుకునేది కూడా ఇది మీరు సమయం తీసుకొని చెప్పండి. మాకు పదవులు శాశ్వతం కాదు, అధికారం ఏంటంటే ఎంజాయ్ చేసేది ఏం లేదు. ఒక 6 నెలల కాలంలో ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ మెంబర్ అనేది లేకపోయినా కూడా దాని గురించి ఏమీ లేదు, ప్రజాసేవ చేసుకుంటాము. అది నేను మాట్లాడటం లేదమ్మా, అటువంటి వదిలే, అవి బిగ్గర్ థింగ్స్, అవి వద్దు డిస్కషన్. కన్విన్స్ చేయలేమనే చెప్పట్లేదు, మా ప్రయత్నాలు జరుగుతూనే ఉండేటప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, మీరు చెప్పేది మన మాకన్నా పెద్దవారు ముఖ్యమంత్రి గారు, మేము ఎంపీ, నాట్ ఈవెన్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ కాదు, సెంట్రల్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారి ప్రయత్నంలోనే మీరు అడిగే క్వశ్చన్, ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారంటే మేము సమాధానం చెప్పలేం. మా వరకు ఎంపీ పొజిషన్లో కూడా మేము ముఖ్యమంత్రి గారు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్. ఇది ఎక్కడో అయిపోయింది అనేది ఏం లేదు ఉన్నప్పుడు. ఇది ప్రయత్నం చేయటం అనేది, ఈ ప్రయత్నం చేయటం అనేది ఇంతటితో మేము ఆపుకొని మానుకోవాలా, లేకపోతే మేము ఆ పార్లమెంట్లోకి వచ్చినప్పుడు ఇంకా కూడా ప్రయత్నం చేయాలా అనేది కొంత సమయం తీసుకొని అందరూ కూడా నిర్ణయం చేయమని మా ఎంపీలు కూడా మేము కూడా ఆలోచించుకొని ఉండేది కూడా. అందరూ ప్రజల దగ్గర నుంచి రావాలి, ఏది చేసినా మేము ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా వారి నిర్ణయమే మా నిర్ణయం ఎప్పుడు కూడా. 2014 ఇదే చెప్తున్నా నేను, 2014 మాత్రం ఖచ్చితంగా యునైటెడ్ సమైక్య ఆంధ్రాగానే ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అంతే, అదే బట్టి జరిగిందండి. నువ్వు క్వశ్చన్ వేస్తాను ఒకట, ఏమయ్యా నువ్వు తర్వాత విషయం. ఇప్పుడు 2014కి అసలు మమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తారనేది మీరు చెప్పాలి ఉండేటప్పుడు. నువ్వు ఇప్పుడు ఆ గ్యారంటీ నేను ఎక్కడ చెప్పగలుగుతాను? మమ్మల్ని నువ్వు 2014కి గౌరవిస్తున్నానంటే అప్పుడు చెప్పగలుగుతాను నేను. ఎలక్షన్ అంటే ఇప్పుడు ప్రాసెస్ కాదు నీకు. 2014 ఎలక్షన్లు అనేది సమైక్య యునైటెడ్ ఆంధ్రాతో జరుగుతుందా లేదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా యునైటెడ్ ఆంధ్రాతో. అది నువ్వు అడగదు, తప్పది. అది యాజ్ ఎ జర్నలిస్ట్ యూ షుడ్ నాట్ ఆస్క్ ప్లీజ్. అంటే అడగకూడదు. నువ్వు జర్నలిస్ట్, నువ్వు ప్రజలు అడగాలి. ఓట్లు వేస్తారా లేదా ప్రజలు అడగాలి. నువ్వు ప్రజల తరఫున నువ్వు అడిగేదా? ఐఎమ్ వెరీ సారీ, అట్లొద్దు. సరే, కేంద్రం నిర్ణయం చేసిన తర్వాత 2 నెలలుగా ఈ ఉద్యమాలలో భారీగా ఉద్యమం జరుగుతుంది. మీరు చెప్పేదాన్ని గౌరవించి మీరు చేస్తున్నటువంటి ఏంటి? ఒకటి, మీరు గ్యారెంటీ ఇవ్వగలరా రేపు తెలంగాణ సంబంధించి పార్లమెంట్ బిల్లు వీగిపోతుందని మీరేమైనా గ్యారెంటీ ఇవ్వగలరు? ప్రజలకి ఇప్పుడు మీరేమైనా సమాధానం? నేను చెప్పేదా తెలంగాణలో ఉన్న ఉద్యమానికి ఆంధ్ర ఉద్యమానికి డిఫరెన్స్. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ అందరూ కలిసిపోయారు. ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ అని ఫామ్ అయ్యి రాజకీయ నాయకులు ఎవ్వరూ రాకూడదని నియమం పెట్టారు. అందుకనే నేను లాస్ట్ ప్రెస్ మీట్ 11వ తారీఖు కూడా, ఈ నెల 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక అప్పీల్ చేశాను. జాయింట్ యాక్షన్ కమిటీ వారికి ఒకటే మనవి కూడా చేసుకుంటున్నాను. నేను ఉన్నప్పుడు కూడా ఇది పొలిటికల్గా కూడా ఈ పొలిటికల్ జేఏసీ పెడితే దీనికి ఇప్పుడు వాల్యూ రాదు. ఎన్జిఓస్ జేఏసీ అనేది వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళతో పాటు మేము కూడా కలిసి పనిచేసుకునే దాని కొరకు రెడీగా ఉన్నాం. అందరం కలిసి మనం ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పాం. దానికి మాకు రెస్పాన్స్ లేదు. మేము యాజ్ ఎంపీ ఎమ్మెల్యే అయినా కూడా ఒక లిమిటెడ్గా ఎన్జిఓస్ అన్ని సంఘాల వారు ఏంటంటే చాలా ఉధృతంగా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. పాలిటీషియన్స్ కూడా చేయలేరున్నాం.
ఇందులో ఎందుకు భాగంగా తీసుకొని మీరు ఎందుకు చేయట్లేదని మీ ప్రశ్నకి మా సమాధానం ఇంకా కూడా ఇప్పటికైనా కూడా మనం చేసుకుంటూ ఉన్నాను నేను. ఎన్జిఓస్ జాయింట్ యాక్షన్ కమిటీ వారినైనా కూడా అందరం కలిసి పనిచేస్తాం. చెప్పండి, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడ ఏ సభలకు రమ్మన్నా వస్తాం. మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, అంటే రాజకీయాలు అతీతంగా అందరినీ తీసుకువెళ్తాం ఉన్నప్పుడు కూడా పూర్తిగా కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా అంటే ఇప్పటికే బాగా చేస్తున్నారు ఉన్నప్పుడు కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తాం అనేది చెప్తున్నాం. నీ రెండో పాయింట్ ఏంటంటే గ్యారంటీ ఇవ్వగలుగుతారని అంటున్నారు. ఎవరు ఏది గ్యారంటీ ఇవ్వరు. కానీ రేపు ఆ పార్లమెంట్లో బిల్లు అనేది ఎప్పుడన్నా వచ్చినప్పుడు, ఒంగోలులో ఆ రోజు బిల్లు జరుగుతుంటే ఇక్కడ కూర్చొని మీ ముందే ఉన్నప్పుడు చర్చ చేసుకుంటే ఈ బిల్లుకు నేను వ్యతిరేకంగా కూడా ఓటు వేసేవాడినే కదా, ఈ అర్హత నేను కోల్పోయాననేది ఆ విధంగా బాధపడాలా భావన అనేది నాలో కూడా కలిగింది, ప్రతి ఒక్క ఎంపీలో కూడా ఉన్నప్పుడు. అది అవసరం లేదు, మీరు ఓటే అక్కడ వేయక్కర్లేదు. ఆ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు అనేది ఆటోమేటిక్ పాస్ అవుద్ది, మీరు లేకపోయినా కూడా అవుతుంది. అందువల్ల బిల్లు పాస్ కానివ్వండి, సీమాంధ్ర వాళ్ళకి మీరు అన్యాయం కూడా చేసి ఉండొచ్చు, చేయవచ్చు అనేది మీరు నిర్ణయం చేస్తే మాకేం ఓకే. అది మీ గ్యారంటీ అనేది ఎవడు కూడా ఇప్పుడు ఈ సమీకరణలో ఎప్పుడు ఏది గ్యారంటీ అనేది ఏది చెప్పలేరు. ఒక్కటే గ్యారంటీ, 2014 వరకు ఈ విభజన అనేది మాత్రం ఖచ్చితంగా జరగదనేది మాత్రం గ్యారంటీ. వేచుండే ధోరణి అనేది కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తూ ఉండే టైంలో వారి ఓట్లతోటి మీరు ఎంపీగా గెలవచ్చు, మీకు సేవలో ఉన్న ఎంపీలు కావచ్చు. మీరంతా అడ్డం తిరిగితే కేవలం ఎందుకు మీ మాట అయిపోయింది. అదే ఇప్పుడు అడ్డం తిరిగితే అంటే ఇన్ని రోజుల నుంచి మేము తిరగకుండా ఉన్నామనే దానికి రాజీనామాలకు కూడా చెప్పామన్నాం. వాళ్ళు ఇంకా దానికి ఓకేనన్నారు. ఇంకెందుకు సిగ్గువిడి చెప్పాలి కదా. రాజీనామాలు ఎవరో చేసి ఆమోదింప చేసుకోవాలనుకుంటే దానికి కూడా సంసిద్ధం అనేది చెప్పడం కూడా జరిగింది. దానికి ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా బెదిరింపు అంటే ఇంకా దానికి సమాధానం మేమేం చెప్పలేం కదా. థ్యాంక్ యూ. ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తూ అన్ని సంఘాల వారు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సమైక్యాంధ్ర మూమెంట్లో అందరూ పాల్గొంటున్నారనంటే ఇది ప్రజా ఉద్యమం అనేదానికి నిదర్శనం. ఇది ఈ ప్రజా ఉద్యమంలో ఎవరు దీనికి స్పాన్సర్ చేసేవాళ్ళు లేరు. ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అంటే స్వాతంత్ర ఉద్యమాన్ని అప్పుడు మనం చూడలేకపోయాం, కానీ దానిని మరిపించే విధంగా ఉంటుందని పెద్దలందరూ చెప్తుంటే నిజంగా ఇటువంటి ఉద్యమం అనేది సమైక్యాంధ్రలో జరుగుతుందని అంటే ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు కూడా చేస్తూ ఉన్నాను. నేను ఇక ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని నేను కలుసుకోవాలని అనుకున్నది ఏమిటంటే, ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాం, ఢిల్లీలో ఎంపీలుగా, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు మెంబర్లు అందరూ కూడా ఈ ఉద్యమం విషయం అనేది అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి భావనలు కూడా తెలుపుకుంటూ ఉన్నాం. అంతా మేము రాజీనామాలు చేసి పార్లమెంట్లో తర్వాత అక్కడ నిరసనలు తెలుపుతున్నప్పుడు యాంటోనీ కమిటీ అనేది కూడా వేయటం కూడా జరిగింది. ఈ యాంటోనీ కమిటీ వారు అందరితో కూడా కలుసుకొని వారి వారి మనోభావాలు తెలపడం కూడా చెప్పామన్నప్పుడు ఇవన్నీ ఆచరణ రూపంలో తీసుకొచ్చేదాని కొరకు క్యాబినెట్ నోట్ తయారవుతుందని చెప్తున్న తర్వాత పరిణామంలో మేము అందరినీ కలుసుకోవటం, 13 జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వారికి తెలియజేయటం అనేది కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలి అనే ఉద్దేశం అనేది
మా అందరిలో కూడా వచ్చాయి. రాజీనామాలు ఆమోదింప చేసుకున్నంతే తర్వాత కార్యక్రమం ఏమిటనేది ముఖ్యమంత్రి గారు 2-3 రోజుల నుంచి వారు అందరికీ కూడా ఫోన్లు చేయటం, వారు తర్వాత ఢిల్లీలో వచ్చినప్పుడు కూడా పిలిపించుకొని మాట్లాడటం, అందరూ రాజీనామాలు చేస్తే ప్రభుత్వం అనేది ఇబ్బందుల్లో పడే విషయం అనేది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏ ఇబ్బంది రాదు. ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఉన్నవారు అందరూ రాజీనామాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది కూడా వచ్చి ఎప్పుడైనా ప్రెసిడెంట్ రూల్ అనేది కూడా ఇంపోజ్ చేసినప్పుడు తెలంగాణ బిల్లు అనేది ఆ రెజల్యూషన్ పాస్ చేసుకునే దాని కొరకు వీలవుతుంది. అదేవిధంగా పార్లమెంటులో కూడా మీరు 18 మంది కాంగ్రెస్ ప్రతినిధులు అందరూ ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా. మీరు కూడా అక్కడ రాజీనామా చేసి ఆమోదింపు చేసుకుంటే తెలంగాణ బిల్లు అనేది ఓటు చేయవలసిన వచ్చిన పరిణామాల్లో మీరు ఓటు చేయలేకపోతుంటారు. అక్కడ కూడా బిల్లుని ఏంటంటే సుగమం చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది వాళ్ళకి. అందువల్ల దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు చెప్తుండింది, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న మంత్రులందరికీ కూడా చెప్పాము, ఎమ్మెల్యేలకు కూడా చెప్పాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్న సీమాంధ్ర ఎంపీలకు కూడా చెప్పేది ఏమిటంటే, మీరు రాజీనామాల్ని కొంతకాలం ఆపండి, అన్ని పరిస్థితులు అర్థం చేసుకుంటాం. ఇంకా మనకు చెయ్యి మీది దాటిపోతుందని అంటే అందరం కలిసి మనం అంటే సీమాంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి మనమే రాజీనామాలు చేస్తామని వారు పదే చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు కూడా చూస్తూ ఉన్నప్పుడు అందరు పెద్దలతో కూడా మాట్లాడుతుంటే, కానీ ఏమిటంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే కొంతవరకు అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈ సమావేశాన్ని కూడా ఏర్పరిచాను. పార్లమెంట్లో ఉన్న సభ్యులు 543, ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు ఉన్నప్పుడు. ఇవన్నీ పార్టీ పొజిషన్ అని అంటే ఇది పబ్లిక్ డాక్యుమెంటే. ఇది పార్లమెంటులో ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, లేకపోతే నెట్లైనా కూడా ఉంటుంది. ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది ఇది పార్టీ డాక్యుమెంట్. ఈ 543 ప్లస్ ఇద్దరు ఏంటంటే నామినేటెడ్ మెంబర్స్ అనేది వాళ్ళు ఉంటారు. ఇది 543లో ఒక వేకెన్సీ ఉంది, ఒకరు చనిపోయినందువల్ల. ఇప్పుడు పరిస్థితుల్లో మేము 18 మంది సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకంటే ఇది యూపీఏ గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ అయినా కూడా ఎందుకు మైనార్టీ గవర్నమెంట్ అయిందంటే తృణమూల్ కాంగ్రెస్ వాడు వెళ్ళిపోయినప్పుడు మైనారిటీ అయింది. ఆ తర్వాత డిఎంకే వాడు కూడా ఈ గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మైనారిటీ అయింది. అయినా కూడా అవుట్ సైడ్ సపోర్ట్ అనేది దీంట్లోనే చూడండి, మీకు అర్థమవుతుంది. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనేది 22 మంది సభ్యులు ఉన్నారు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అనేది 21 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇస్తున్న సపోర్ట్తోనే గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే రన్ అవుతూ ఉంది. అన్అఫిషియల్గా చూసుకుంటే జనతాదళ్ యూ అనేది కూడా 20 మంది సభ్యులు ఉండేవాళ్ళు కూడా మా కాంగ్రెస్ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. రాజకీయ సంక్షోభాన్ని ఏర్పరచాలి, సీమాంధ్రలో ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కానీ రాజీనామా చేసి ప్రభుత్వం పడిపోద్ది అనేది ఒక ఆలోచన ఉంది అందరిలో. కానీ దయచేసి నేను మనవి చేసుకునేది ఏమిటంటే అది చాలా కష్టం ఉన్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము 18 మంది రాజీనామా అనేది అక్కడ ఆమోదింప చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగానే కొనసాగుతూనే